చూద్దాం రండి. సముద్ర అలల శబ్దం, దేవాలయ ఘంటల నాదం, ఒకే ప్రదేశంలో స్పిరిచువల్ అండ్ బీచ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే అది గోకర్ణ. నిజం చెప్పాలంటే ఈ ట్రిప్ నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఇది కేవలం ఒక బీచ్ ట్రిప్ కాదు, మనసుకు దగ్గరగా మిగిలిపోయే ఒక ఆధ్యాత్మిక అనుభవం. ముందుగా గోకర్ణకు ఎలా చేరుకోవాలో చూద్దాం. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వైపు నుంచి వెళ్లేవాళ్లు ట్రైన్లో హుబ్లీ వరకు వచ్చి అక్కడి నుంచి బస్సులో గోకర్ణ చేరుకోవచ్చు. కానీ నా పర్సనల్ సజెషన్ ఏమిటంటే డైరెక్ట్ బస్ ఆప్షన్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఈ సిటీస్ నుంచి డైరెక్ట్ బస్సులు దొరుకుతాయి. నేను కూడా అదే ఆప్షన్ తీసుకున్నాను. రాత్రి బస్ ఎక్కితే ఉదయం సుమారు 6 గంటల సమయంలో అంకోలా దగ్గర దిగొచ్చు. అక్కడి నుంచి గోకర్ణ చాలా దగ్గరలో ఉంటుంది. ఈ రూట్ వల్ల టైం సేవ్ అవుతుంది, ట్రావెల్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు గోకర్ణ గురించి కొంచెం తెలుసుకుందాం. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్ర తీరాన ఉన్న గోకర్ణ ఒక ప్రముఖ ఆధ్యాత్మిక మరియు పర్యాటక స్థలం. ఇక్కడికి వచ్చేవారికి డివోషనల్ ఫీల్ కూడా ఉంటుంది, బీచ్ వైబ్ కూడా ఉంటుంది. అదే గోకర్ణ ప్రత్యేకత. ఇక్కడి ప్రధాన ఆకర్షణ మహాబలేశ్వర ఆలయం. ఈ ఆలయంలోని ఆత్మలింగం గురించి ఒక ప్రసిద్ధమైన కథ ఉంది. రావణుడు శివుడిని తపస్సు చేసి ఆత్మలింగాన్ని వరంగా పొందాడని చెబుతారు. దాన్ని లంకకు తీసుకెళ్తున్న సమయంలో గణేశుడు ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చి ఆ లింగాన్ని ఇక్కడే ఉంచేలా చేశాడని పురాణం చెబుతోంది. అదే గోకర్ణలోని ఆత్మలింగం. ఇక్కడి మరో ప్రత్యేకత ఏమిటంటే భక్తులు నేరుగా శివలింగాన్ని స్పృశించి పూజ చేసే అవకాశం ఉంటుంది. అది నిజంగా చాలా రేర్ ఎక్స్పీరియన్స్. ఇక్కడొక అందమైన సాంప్రదాయం కూడా ఉంది. ముందుగా కోటి తీర్థంలో స్నానం చేసి గణపతిని దర్శించుకుని ఆ తర్వాత మహాబలేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మేము వెళ్ళినప్పుడు అక్కడ రథం తయారు చేసే పని జరుగుతోంది. చెక్కతో పెద్ద భాగాలను తయారు చేస్తూ కార్మికులు ఎంతో నైపుణ్యంతో పనిచేస్తున్నారు. చూస్తానికి అది కేవలం ఒక రథం తయారీలా అనిపించదు. ఓ సాంప్రదాయం మన కళ్ల ముందే రూపుదిద్దుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. మహాశివరాత్రి సమయంలో ఈ రథాన్ని ఎంతో గ్రాండ్గా బయటకు తీసుకువస్తారు. ఇప్పుడు గోకర్ణలోని అద్భుతమైన బీచుల గురించి చూద్దాం. గోకర్ణ అంటే కేవలం ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు, ఇక్కడి బీచులు కూడా అంతే ప్రసిద్ధి. తెల్లటి ఇసుక, పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం ఇవన్నీ కలిసి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ముందుగా ఓం బీచ్ గురించి చూద్దాం. ఈ బీచ్ ప్రత్యేకత ఏమిటంటే ఇది ఓం ఆకారంలో ఉంటుంది. అందుకే దీనికి ఓం బీచ్ అని పేరు వచ్చింది. పైనుంచి చూస్తే ఆ ఆకారం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది గోకర్ణలో అత్యంత పాపులర్ బీచ్లలో ఒకటి. ఇప్పుడు కుడ్లే బీచ్. ఇది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సూర్యాస్తమయం చూడ్డానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ కూర్చుని సూర్యాస్తమయం చూస్తూ ఉంటే టైం ఎలా గడిచిపోతుందో తెలీదు. ఇప్పుడు గోకర్ణ మెయిన్ బీచ్. ఇది మహాబలేశ్వర ఆలయానికి దగ్గరగా ఉంటుంది. అందుకే భక్తులు ఎక్కువగా ఇక్కడికి వస్తారు. ఇది డివోషనల్ ప్లస్ బీచ్ ఫీల్ ఇస్తుంది. అంటే ఆధ్యాత్మికత మరియు సముద్రపు ప్రశాంతత రెండూ ఒకే చోట అనుభవించొచ్చు. ఇప్పుడు హాఫ్ మూన్ బీచ్ మరియు ప్యారడైజ్ బీచ్ గురించి చూద్దాం. ఇవి చిన్న బీచ్లు, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక్కడికి చేరుకోవడానికి బోటింగ్ లేదా చిన్న ట్రెక్ చేయాలి. అందుకే ఇవి ఇంకా ఎక్కువ పీస్ఫుల్గా ఉంటాయి. క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ప్రకృతిని దగ్గరగా అనుభవించాలనుకునే వాళ్లకు ఈ బీచ్లు చాలా బాగా నచ్చుతాయి. సాయంత్రం సమయంలో బీచ్ మీద నడుస్తూ ఉంటే ఆ అనుభవం నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సూర్యాస్తమయం, ఆకాశం మారే రంగులు, అలలు తీరాన్ని తాకే శబ్దం ఇవన్నీ కలిసి మనసుకు ఒక ప్రత్యేకమైన విశ్రాంతి ఇస్తాయి. రాత్రి సమయంలో అయితే ఆ అనుభవం ఇంకో స్థాయిలో ఉంటుంది. చుట్టూ నిశ్శబ్దం, అలల శబ్దం మాత్రమే. ఆ క్షణంలో మనసు చాలా ప్రశాంతంగా మారిపోతుంది.
నిజంగా చెప్పాలంటే అదొక మెడిటేషన్ లాంటి ఫీలింగ్ ఇస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే గోకర్ణ బీచ్లు గోవాతో పోలిస్తే ఇంకా ఎక్కువ న్యాచురల్గా క్లీన్గా ఉంటాయి. అందుకే ఈ పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ కోసం ఫారినర్స్ కూడా ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ మీరు చాలానే ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ స్పోర్ట్స్, బీచ్ ట్రెక్కింగ్, యోగా లేదా సింపుల్గా కూర్చుని ప్రకృతిని ఆస్వాదించడం, ఏది ఎంచుకున్నా ఇక్కడి వాతావరణం మనసుకు ఒక ప్రత్యేకమైన విశ్రాంతి ఇస్తుంది. ఇప్పుడు నా స్టే గురించి చెప్పాలి. నేను బీచ్ ఫ్రంట్ వ్యూ హోటల్లో స్టే చేశాను. నిజంగా చెప్పాలంటే అదొక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి ముందే సముద్రం కనిపించడం, ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పడం కష్టం. అక్కడి బీచ్ ఫ్రంట్ రెస్టారెంట్స్ కూడా చాలా బాగుంటాయి. సముద్రాన్ని చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేయడం ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇంకో మంచి విషయం ఏమిటంటే ఇక్కడి బీచ్లు చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి. ఎక్కువ క్రౌడ్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. స్ట్రీట్ షాపింగ్ కూడా ఇక్కడ మంచి ఎక్స్పీరియన్స్. చిన్న చిన్న షాప్స్లో సూవినీర్స్, హ్యాండ్మేడ్ ఐటమ్స్ చాలా వెరైటీగా దొరుకుతాయి. అవి చూస్తూ తిరగడం కూడా ట్రిప్లో ఒక ఫన్ పార్ట్ లాగే అనిపిస్తుంది. సజెస్టివ్గా చెప్పాలంటే మీరు గోకర్ణ ట్రిప్ ప్లాన్ చేస్తే మురుదేశ్వర్ మరియు ఉడుపీని కూడా కలిపి ప్లాన్ చేయండి. అప్పుడు ఇదొక కంప్లీట్ కోస్టల్ ప్లస్ స్పిరిచువల్ జర్నీ అవుతుంది. ఇక్కడికి రావడానికి బెస్ట్ టైం అక్టోబర్ నుంచి మార్చ్ వరకు. ఈ సమయంలో వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది, ట్రావెల్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. మొత్తానికి గోకర్ణ అనేది కేవలం చూసి వెళ్లే ప్లేస్ కాదు, మనసుకు విశ్రాంతి ఇచ్చే ఒక ప్రత్యేకమైన అనుభవం. ఒక్కసారి వెళ్ళి అక్కడ కూర్చుంటే మనసు పూర్తిగా కామ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి వచ్చి ఈ అనుభూతిని తప్పకుండా ఆస్వాదించండి. ఇంకా ఇలాంటి అందమైన ప్రదేశాలు కలిసి చూద్దాం. మీ సపోర్ట్, మీ లైక్, మీ సబ్స్క్రైబ్ ఇవన్నీ మాకు ఇంకా మంచి వీడియోలు చేయడానికి చాలా మోటివేషన్ ఇస్తాయి. అందుకే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.